ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. తే చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ తే వావ్. ధనుసు రాశి వాళ్ళకి యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, సాక్షాత్తంగా యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామివారికి ఎవరైతే దర్శనం చేసుకొని ఆ స్వామివారికి నమస్కారం చేసి వస్తే మీ ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రం పోయినట్టే. ఇక మీ ఇంటి మీద ఉన్న దరిద్రం పోయినట్టే, ఇంకా రాదు. లక్ష్మీ నరసింహస్వామి సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకొకసారి, ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు అంత మంచిది. ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో బరకత కలుగుతుంది, లాభం కలుగుతుంది, ఉన్న అప్పంతా తీరిపోతుంది, యథార్థంగా ఉంటుంది మనసు. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం కొంచెం చాలా ఎక్కువ ఆలోచిస్తారు ఈ రాశి వాళ్ళు. ఏ మాయే, ఇంత చిన్న మాట వచ్చినా ఎక్కువ ఆలోచిస్తారు. ఎట్లా ఏ మాయే, నాకెందుకు వచ్చే ఏ మాట, నేను అంత సరిగా చేస్తే నాకెందుకు ఇట్లా వచ్చామని ఇదా చాలా ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. చూడండి, ఈ రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రం చిన్న మాట గుడక పెద్దగా ఆలోచించడం వదిలిపెట్టండి. అంతా భగవంతుడు ఉన్నాడు, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, అంతా జయమే జరుగుతుంది. ఈ రాశికి ఈ ధనుసు రాశి వాళ్ళు ఏం చేస్తుంటారంటే జరా ఏ పని చేసినా తొందర పడతారు. ఇంట్లో పెద్దలు ఏమన్నా చేస్తే కాదుకూడదని వాళ్ళ మాట మీరిపోతారు, వాళ్ళ మాట మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు. కానీ మీరు పెద్దల మాట మీరు బయటికి పోయి మళ్ళీ ఆ పని అట్లో తిప్పల పడి ఆ పని సాగించుకొని పెద్దల ముందులో వచ్చి నిలబడతారు. చూశారా నేను చేసినా అని పెద్దలకు మప్పిస్తారు. చాలా బాగుందండి, అదృష్టవంతులేమరు. కానీ మీకు ఏదైతే జాబు మీ మనసులో ఉందో చెయ్యాలని అది తప్పనిసరి వస్తుంది. కానీ గవర్నమెంట్ తగాదా, లేని కేసు, లేని కోర్టు కేసు, అవి ఇవి కొన్ని చిక్కులు బిక్కులు ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉంటే అవన్నీ దూరం అయిపోతాయి. ఎందు గురించి అంటే మీకు జర గురుబలం చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచి ఉన్న కేసు తడమని తెగిపోతుంది. కోర్టు కేసు అయినా కానీ, ఇక పోలీస్ స్టేషన్ ఏదైనా కానీ మీకు చిన్న సమస్య ఉన్నా కానీ తీరిపోతుంది. మీ మనసు యథార్థంగా ఉంటారు, రాజా బతుకుతారు. ఇంతవరకు భార్య భర్తల బంధం లోపల చాలా ఆటంకులు వచ్చినాయి, చాలా చిక్కులు వచ్చినాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి. అన్నతమ్ముల అనుబంధం లోపల గుడక కొన్ని బాగానే వచ్చినాయి చిక్కులు. నీదెంత నాదెంత అన్నట్టు గుడక వచ్చింది, అది గుడక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైతే మీరు పని అనుకుంటున్నారో జయం జరుగుతుంది. తొందరపడకండి, అంత మంచి జరుగుతుంది. మీకు వ్యవసాయం కలిసి వస్తుంది. ఇంటి మీద దృష్టి ఉన్నది. దృష్టి వలన ఇంట్లో బరకత అయితే లేదు, లాభం అయితే లేదు, మనసు శాంతం ఉండలేదు. ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది, ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది. అంటకుండా ముట్టకుండా ఎక్కడ వచ్చింది అక్కడనే పోతుంది. దీనికి మీరు స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వస్తే మీకు జయం జరుగుతుంది. తొందరపడకండి, దేవుని మీద భారం పెట్టి నడవండి. ఓం నమ శివాయ. 4 పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూసారా, మీకు గురుబలం చాలా గొప్పగా ఉంది, శనిబలం నీకు చాలా తక్కువ ఉంది. మీకు అనుకున్నది మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే మీరు నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.